తెలంగాణ ప్రభుత్వం అప్పులు చేయాలనుకుంటే కేంద్రం పెట్టిన మోటార్లకు మీటర్ల కండిషన్ను అమలు చేసేదని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. మోటార్లకు మీటర్లు పెట్టడం వల్ల 35,000 కోట్ల అప్పొచ్చేదన్నారు. కానీ నాటి సీఎం కేసీఆర్ మాత్రం రైతుల గురించి ఆలోచించి మోటార్లకు మీటర్లు పెట్టలేదన్నారు. ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మోటార్లకు మీటర్లు పెట్టొద్దని సూచించారు. అధ్యక్ష, ఇంకా నిజంగా మేము అప్పులు తీసుకోవాలని అనుకుంటే ఆ రోజు ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం 0.5% మీకు అదనంగా 5 ఏళ్ల పాటు ఎఫ్ఆర్బిఎంలో మీకు వెసులుబాటు కల్పిస్తాం, మీరు తీసుకోండి అని చెప్తున్నారు. అధ్యక్ష, నిజంగా మాకు అప్పులే తీసుకోవడం అవసరం అనుకుంటే, రాష్ట్ర ప్రయోజనాల కంటే అప్పులు ముఖ్యమని మేము అనుకునుంటే మాకు మరో 35,000 కోట్ల రూపాయలు ఇవాళ అదనంగా వచ్చేది. ఇదే శాసనసభలో అక్కడి నుంచి గౌరవనీయులు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక మాట చెప్పినారు. అధ్యక్ష, ఈ 0.5 ఎఫ్ఆర్బిఎం తీసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం పెట్టిన షరతులు ఏంది అధ్యక్ష? బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టి రైతుల ఇంటికాడికి బిల్లు పంపించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం షరతు పెడితే, ఆనాడు కేసీఆర్ గారు ఇదే నిండు సభలో సభానాయకుడిగా ఆయన చెప్పిన మాటలు మీ ద్వారా కొత్త సభ్యులు ఉన్నారు గుర్తు చేస్తా ఉన్నాడు. అధ్యక్ష, ఆ రోజు ఏమన్నారంటే ముఖ్యమంత్రి గారు, నా గొంతులో ప్రాణముండంగా రైతుల బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టమని చెప్పింది మా నాయకుడు కేసీఆర్ గారు. అధ్యక్ష, నిజంగా ఒకవేళ 0.5% ఎఫ్ఆర్బిఎం మేము తీసుకున్నామంటే మాకు మరో 35,000 కోట్లు ఈ రాష్ట్రానికి వచ్చేటి. అధ్యక్ష, ఈ విషయాన్ని స్వయంగా నిర్మలా సీతారామన్ గారు ఢిల్లీకి వచ్చినప్పుడు చెప్పింది కదా. నిన్నగాక మొన్న ఎన్నికల ప్రచారంలో నిర్మలా సీతారామన్ గారు ఏం చెప్పారు? ఎస్, మిగతా రాష్ట్రాలు బోరుబావుల దగ్గర మీటర్లు పెట్టమన్నారు కనుక వాళ్ళకి డబ్బులు ఇచ్చినాం, తెలంగాణ మీటర్లు పెట్టలేదు కనుక తెలంగాణ రాష్ట్రానికి డబ్బులు ఇవ్వలేదని చెప్పి గౌరవనీయులు నిర్మలా సీతారామన్ గారే స్పష్టంగా చెప్పారు. అధ్యక్ష, అయితే నేను ఈ సందర్భంగా గౌరవ సభా నాయకుడికి, ఆర్థిక మంత్రి గారికి కూడా ఒక విజ్ఞప్తి చేయాలనుకుంటున్నా. అధ్యక్ష, ఇవాళ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్లు కూడా ఈ బోరుబావుల దగ్గర మీటర్లు పెట్టమని ఈ 0.5% ఎఫ్ఆర్బిఎంను వారు 0.5% ఎఫ్ఆర్బిఎంను వాళ్ళు యూటిలైజ్ చేసుకున్నారు. అధ్యక్ష, నిన్నగాక మొన్న కొత్తగా అధికారంలోకి వచ్చిన కర్ణాటక రాష్ట్రంలో కూడా మేము ఈ 0.5% ఎఫ్ఆర్బిఎం వాడుకుంటామని వాళ్ళ బడ్జెట్లో పొందుపరిచారు. అధ్యక్ష, నేను దయచేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి బోరు బావుల దగ్గర మీటర్లు పెట్టడానికి అంగీకరించొద్దని, ఈ 0.5 ఎఫ్ఆర్బిఎంను తీసుకోవద్దని కూడా మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. అధ్యక్ష, ఎందుకంటే అధ్యక్ష, ఆనాడు కేసీఆర్ గారు ఆలోచించింది ఒకటే, 35,000 కోట్లు ముఖ్యమా, 70 లక్షల మంది రాష్ట్ర రైతుల ప్రయోజనాలు ముఖ్యమా అని ఆలోచించినాం. అధ్యక్ష, ఎందుకంటే అధ్యక్ష, ఈ కేంద్రంలో ఉన్న బీజేపీ వైఖరి ఎట్లా ఉందంటే, గతంలో గ్యాస్ సిలిండర్ల విషయంలో ఏం చేసింది అధ్యక్ష? డబ్బులు మీరు కట్టి ఫుల్ సిలిండర్ తీసుకోండి, సబ్సిడీ మీ అకౌంట్లో వేస్తామని అలాగ దించినాక ఏం చేసింది అధ్యక్ష? సబ్సిడీ సిలిండర్ ధర 1000 రూపాయలు అయింది, సబ్సిడీ మాత్రం ఎత్తేసింది. అధ్యక్ష, ఇది కూడా అట్లనే ఉంటుంది. అధ్యక్ష, రేపు మీటర్లు పెడతారు, ఎల్లుండి బిల్లులు పంపించి కడితేనే చేస్తామని చెప్పి మెలిక పెట్టేటువంటి ప్రభుత్వం ఉన్నది.